ఛానల్లోకి స్వాగతం. వేద జ్యోతిష శాస్త్రం గ్రహాల గమనం మాత్రమే కాకుండా గ్రహణాల ప్రభావం కూడా అన్ని రాశుల వారిపైన ఉంటుంది. ఇక త్వరలో ఏర్పడబోతున్న సూర్యగ్రహణం కొన్ని రాశుల వారి జీవితాలపైన ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. అక్టోబర్ 2వ తేదీన సంభవించబోతున్న రెండవ మరియు ఈ సంవత్సరానికి చివరి సూర్యగ్రహణం రోజున సూర్యుడు, బుధుడు, రాహు, కేతు అశుభ స్థానాలలో ఉండటం వల్ల కొన్ని రాశుల వారి జీవితాలు తలకిందులవుతాయి. సూర్యుడు, బుధుడు, కేతువు, రాహు శుభస్థానంలో ఉండటం వల్ల చెడు ఫలితాలు వచ్చే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి సూర్యగ్రహణం అనేక కష్టాలను తెచ్చిపెడుతుంది. ఈ సమయంలో మేషరాశి జాతకులకు నష్టాల పాలవుతారు. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలి. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన కుట్రలకు ఈ సమయంలో బలయ్యే అవకాశం ఉంది. సూర్యగ్రహణం రోజు గ్రహాలు అశుభ స్థానంలో ఉండటం వల్ల మిథున రాశి జాతకులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీరి ఆరోగ్యం పైన చెడు ప్రభావం పడుతుంది. మిథున రాశి వారికి అకస్మాత్తుగా కొన్ని వ్యాధులు వస్తాయి. అనవసరంగా డబ్బులు ఖర్చు అవుతాయి. మిథున రాశి జాతకులు ఎవరితోనైనా వాగ్వాదానికి, వివాదాలకు దిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కూడా ఈ సమయంలో గ్యాప్ పెరిగే అవకాశం ఉంది. సూర్యగ్రహణం కర్కాటక రాశి వారికి సమస్యలను తెచ్చిపెడుతుంది. కర్కాటక రాశి జాతకులు ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడులు విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే నష్టపోతారు. ఈ సమయంలో ఎవరిని గుడ్డిగా నమ్మి డబ్బు పెట్టుబడి పెట్టకూడదు. రోజువారీ పనులను పూర్తి చేయడంలో కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతోనూ, పిల్లలతోనూ గొడవలు పడతారు. సూర్యగ్రహణం వృశ్చిక రాశి వారికి ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తుంది. వృశ్చిక రాశి జాతకులు ఈ సమయంలో ధన నష్టాన్ని చూస్తారు. ఈ సమయంలో నిరాశ, నిస్పృహలతోటి ఉంటారు. కెరీర్కి సంబంధించిన ఎటువంటి నిర్ణయాలను ఈ సమయంలో తీసుకోకుండా ఉంటే మంచిది. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. సూర్యగ్రహణం మీనరాశి వారికి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. మీనరాశి జాతకులు ఈ సమయంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. సరైన నిర్ణయాలను తీసుకోవడం కూడా మీనరాశి వారికి కష్టమవుతుంది. కొత్త పనులు చేయడానికి దూరంగా ఉంటేనే మంచిది. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే